స్వాగతం. నేను పావని. కోచ్ నాగార్జున తన సతీమణి అమలతో కలిసి బోటనీ పాటముంది పాటకు స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు. బిగ్ బాస్ హౌస్ లో 100 రోజులు ఉండమంటే ఉంటారా అని నాగ్ అడిగిన ప్రశ్నకు ఆర్జీవి తన శైలిలో అందరూ సంజన లాంటి అందమైన అమ్మాయిలైతే ఉంటా అని సమాధానం ఇవ్వడం హైలైట్ గా నిలిచింది. సంబంధిత ప్రోమోను స్టార్ మా ఛానల్ తాజాగా విడుదల చేసింది. హాంకాంగ్ సక్సెస్ 2025 టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 92 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. యుఏఈ కువైట్ తో జరిగిన మ్యాచ్ లోనూ ఓడిన టీమిండియా ఫుల్ సి లో పాకిస్తాన్ పై మాత్రమే విజయం సాధించింది. దినేష్ కార్తిక్ సారథ్యంలోని భారత జట్టు ఆదివారం శ్రీలంకతో తమ ఆఖరి మ్యాచ్ ఆడనుంది. 20 మంది మహిళలపై అత్యాచారం చేసి 18 మందిని హత్య చేసిన రేపిస్ట్ కిల్లర్ ఉమేష్ రెడ్డికి జైల్లో 2 మొబైల్ ఫోన్లు, 1 టెలివిజన్ ఉన్నట్లు గుర్తించారు. సుప్రీంకోర్టు 30 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన అతనికి ఇటువంటి సౌకర్యాలు కల్పించడంపై జైలు పాలనా లోపాలు వెలుగులోకి వచ్చాయి. ముందుగా మరణ శిక్ష విధించిన కోర్టు మానసిక స్థితి బాగోలేదంటూ రెడ్డి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ పై శిక్షను తగ్గించింది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కుమారుడు పార్థ్ కంపెనీకి సంబంధించిన 1800 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కేవలం 300 కోట్ల రూపాయలకే అప్పగించడం తీవ్ర వివాదంగా మారింది. ఈ స్కామ్ పై ఐజీఆర్ ఆఫీస్ కు లేఖ రాసిన స్పందన రాలేదు. అనంతరం ఓ సామాజిక కార్యకర్త రికార్డులు ట్యాంపర్ చేసినట్లు బహిర్గతం చేశాయి. అధికారుల విచారణలో అక్రమాలు నిజమని తేలడంతో ప్రభుత్వం తక్షణమే రిజిస్ట్రేషన్ ను రద్దు చేసింది. రైల్వేకు లాలు తీసుకొచ్చిన లాభాలను మోదీ తీసుకురాలేరన్న తేజస్వి యాదవ్ వ్యాఖ్యలపై అమిత్ షా స్పందించారు. లాలు ప్రసాద్ యాదవ్ చేసినట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ 7 జన్మలెత్తిన కుంభకోణాలు చేయలేరని ఎద్దేవా చేశారు. బీహార్ లోని పూర్ణియాలో జరిగిన సభలో అమిత్ షా మాట్లాడుతూ అక్రమ వలసదారులను గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించి దేశం నుంచి పంపిస్తామని ప్రకటించారు. ఆఫ్రికన్ దేశం మాలిలో ఓ కంపెనీలో పనిచేస్తున్న 5 భారతీయ కార్మికుల్ని దుండగులు కిడ్నాప్ చేసినట్లు భద్రతా వర్గాలు ఏఎఫ్పీకి తెలిపాయి. వెస్ట్రన్ మాలిలోని కోబ్రీలో విద్యుదీకరణ ప్రాజెక్టు పనులు జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మిగిలిన కార్మికులను రాజధాని బమోకోకు తరలించారు. ఈ ప్రాంతంలో గతంలో ఆల్ ఖైదాతో సంబంధాలున్న జిహాదీలు కిడ్నాప్లకు పాల్పడ్డారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్ట్ కు తుర్కీ అధికారికంగా వారెంట్ జారీ చేసింది. ఆయనతో పాటు మంత్రులు కచ్ ఇత్మాన్ బెన్ గ్వీర్ ఇతర అధికారులతో కలిపి మొత్తం 37 మందిని వారెంట్ లోకి చేర్చారు. ఇజ్రాయెల్ దీన్ని ఖండించింది. తుర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ ప్రజలను మభ్యపెట్టే రాజకీయ స్ట్రెంట్ మాత్రమే ఇదని విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ విమర్శించారు. ఇక వీధి కుక్కల సంరక్షణ విషయంలో సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు తాజాగా ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాల అమలుకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు వనరులు లేకపోవడంతో అధికారులు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. స్కూళ్లు, బస్, రైల్వే స్టేషన్లలోని కుక్కలు రాకుండా, ఫెన్సింగ్, ఎన్హెచ్పైకి మూగజీవాలు రాకుండా ఏర్పాట్లు చేయడంలో జాప్యం జరుగుతోంది. కుక్కల్ని సంరక్షణ కేంద్రాల్లో ఉంచాలని, అమలుపై అఫిడవిట్లు వేయాలని, లేకుంటే చర్యలు తప్పవని ఎస్సీ హెచ్చరించింది. ఇక హీరో రామ్ చరణ్ పెద్ది చిత్రం నుంచి విడుదలైన చికిరి చికిరి లిరికల్ సాంగ్ కు 24 గంటల్లో ఏకంగా 46 మిలియన్ల వీక్షణలు వచ్చాయి. మహేష్ బాబు, రాజమౌళి మూవీ మేకర్స్ ఈ నెల 15న నిర్వహించిన గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు చేయనున్నారు. ఈ సందర్భంగా 100 అడుగుల పొడవు, 130 అడుగుల వెడల్పుతో భారీ స్క్రీన్ ఏర్పాట్లు చేసి 3 నిమిషాల గ్లిమ్స్ వీడియోను ప్రదర్శించనున్నట్లు సమాచారం. బీహార్ స్టూడెంట్స్ కు తమ ప్రభుత్వం ల్యాప్టాప్లు, ఫుట్బాల్, హాకీ స్టిక్స్ ఇచ్చిందని రాష్ట్రీయ జనతాదళ్ తుపాకులు ఇవ్వడం గురించి మాట్లాడుతోందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. బీహార్ ప్రజలు తుపాకుల ప్రభుత్వాన్ని కోరుకోవడం లేదన్నారు. జంగిల్ రాజ్ పాలనలో రాష్ట్రంలో ఒక్క పెద్ద హాస్పిటల్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ ఏర్పాటు చేయలేదని, పరిశ్రమలు మూసివేయడమే వారికి తెలుసని సీతామఢిలో నిర్వహించిన ప్రచార సభలో విమర్శించారు. ఇది వాటి టాప్ 10 న్యూస్. రేపటి టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.